సత్యం ఫ్యామిలీ మొత్తం అయితే శృతి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికైతే వస్తారనమాట. ఇక శృతి అయితే ప్రేమగా డాడీ అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే హత్తుకుంటదనమాట. ఇన్నాళ్ళకి గుర్తొచ్చాడా ఈ డాడీ అని చెప్పేసి సురేంద్ర అనగానే సారీ నాన్న అని చెప్పేసి ఇక శృతి అయితే అంటదనమాట. ఇక వెంటనే శోభన మీ డాడీ మాటలు పట్టించుకోకమ్మా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి అంటదనమాట. అందరూ అయితే నమస్కారం పెడతారు. ఇక అప్పుడే సత్యం అని ఏకవచనంతో పిలుస్తాడనమాట సురేంద్ర. ఇక వెంటనే శోభన సైగ చేయగానే కాస్త తగ్గి నమస్కారం బావగారు అని చెప్పేసి అంటాడనమాట. ఇక సత్యం అయితే నమస్కారం పెట్టి అందరితో పాటు లోపలికి అయితే వెళ్తాడు. ఇక వెనకే బాలు మీనా రాగానే శోభన రా మీనా అని చెప్పేసి అంటదనమాట. ఇక లేనిపోని ప్రేమ నటిస్తే ఇక వెంటనే బాలు సైలెంట్గా ఓ నమస్కారం పెట్టి లోపలికి అయితే వెళ్తాడనమాట. ఇక లోపలికి వెళ్ళాక మన కోసం ముందు వరుసలో కుర్చీలు ఉన్నాయట, మనం కూర్చుందాం పదండి అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. ఇక వెంటనే బాలు సైగలతోనే కాస్త ఎమోషనల్గా వద్దు ఇక్కడే కూర్చుందని చెప్పేసి వెనక సీటు వైపు అయితే చూపిస్తాడనమాట. ఎందుకు అని చెప్పేసి మీనా అయితే అంటది నా తలరాత మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి అంటాడు బాలు కాస్త ఎమోషనల్గా. అయ్యో మీరు కోపం తెచ్చుకోకుండా మౌనంగా ఉంటే సరిపోతుంది కదండి అని చెప్పేసి మీనా అనగానే అయినా బాలు మాత్రం వినడా అనమాట. ఆ వెనక సీట్లో కూర్చుంటాడు. ఇంతలో రవి కామాక్షి అయితే వాళ్ళ దగ్గరికి అయితే వస్తారనమాట. అన్నయ్య ఎక్కడ కూర్చున్నారంటే మన ఫ్యామిలీ అందరికీ ముందు సీట్స్ ఉన్నాయి పదండి అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే పెద్ద దండం పెట్టి నేను రాను అని చెప్పేసి సైగలతోనే చెప్తాడనమాట. ఇదైతే రవికి అయితే అర్థం కాదు. నాకు అర్థం కావడం లేదని చెప్పేసి రవి అనగానే ఇక మీనా చెప్పబోతుండగానే నేను చెప్తా అని చెప్పేసి కామాక్షి అయితే అంటదనమాట. ఏం లేదురా ఈ బాలుగాడు ముందుకు వస్తే ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటాడని, పైగా మీ మామ బాగా తెలిసినోడు కదా ఎక్కడ చిత్త కొడతాడనని మీనా గొడవలు వద్దని చెప్పి వాడి దగ్గర మాట తీసుకుంది. అది వీడి బెబ్బెబ్బే మమ్మమ్మ సంగతి అని చెప్పేసి కామాక్షి అయితే అంటదనమాట. ఇక రవి అయితే మాట్లాడకపోయినా కోపం వస్తే ఆపలేం కదా, దానికి ఏం చేస్తారు మరి అని చెప్పేసి అంటాడనమాట. అవును కదా అని చెప్పేసి ఇక బాలు మీనా కామాక్షి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక వెంటనే కామాక్షి రే బాలు నువ్వేం భయపడకు, నువ్వు వాళ్ళ మీద చేసుకోకుండా ఉండాలంటే నా దగ్గర ఓ చిట్కా ఉంది. నీకు కోపం రాగానే నేను బంగారం రేటు బాగా పెరిగిందని చెప్పేసి అంటాను. అలా అంటే నీకు కోపం బాగా పెరిగిందని అర్థం. అప్పుడు నువ్వు బంగాళదుంప రేటు బాగా తగ్గిందను అలా అన్నావంటే నీకు కోపం తగ్గుతుందని అర్థం అనమాట. ఇలాంటి ఐడియాలు నా దగ్గర చాలానే ఉన్నాయి, ఇవన్నీ వాడేసుకుందాం అని చెప్పేసి అంటదనమాట. సూపర్ ఐడియా అని చెప్పేసి ఇక బాలు అయితే సైగ చేస్తాడు. ఏంటో మీరని చెప్పేసి తల కొట్టుకొని వెళ్ళిపోతాడనమాట రవి. ఇక తర్వాత సీన్లో సత్య రంగాలు అయితే కలిసి ముందు వరుసలో కూర్చుంటారు. అయితే సురేంద్ర కావాలని ఒక స్నేహితుడిని అయితే పక్కకు పిలిచి నేను చెప్పినట్లు చెయ్యి, ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడనమాట. సరే అని ఇక సత్య రంగాలు కూర్చున్న పక్క సీట్లోని కూర్చొని కావాలని సత్యాన్ని కాలుతూ తన్నేందుకు సురేంద్ర అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే కాలు మీద కాలు వేసుకుంటాడు అనమాట. ఇక వెంటనే రంగాతో సురేంద్ర మారలేదు రంగా, నన్ను అవమానించాలని చూస్తున్నాడు, ఇది కానీ మన బాలు చూశాడు అనుకో పెద్ద గొడవ అవుతుంది, మనం కూడా వెళ్ళి వెనక కూర్చుందాం పదా అని చెప్పేసి అంటాడనమాట సత్యం. ఇక రోహిణి ఏమో వాళ్ళ నాన్న గురించి విద్యతో కలిసి ప్లాన్ అయితే వేస్తూ ఉంటుందన్నమాట. బాలుని బాగా తాగించాలని చెప్పేసి ఫంక్షన్లో మా నాన్న సంగతి ఎవరు పట్టించుకోకుండా ఉండాలని చెప్పేసి స్కెచ్ అయితే వేస్తూ ఉంటుంది. ఆ ఫంక్షన్లో ఒక ఆవిడైతే బాలుని అయితే తెలిసి హాయ్ అని చెప్పేసి పలకరిస్తుంది అనమాట. హాయ్ బాలు ఇక్కడున్నావా, మీ అమ్మ వాళ్ళు ఎక్కడ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ముందు ఉన్నారని చెప్పేసి సైగ చేసి చెప్తాడు. ఇంకా ఆమె ఏం అడిగినా సైగ చేసి చెప్పడంతో ఆమె అయితే అలుగుతుంది అనమాట. ఏంటి బాలు మంచి మర్యాద లేకుండా ఎలా తయారావు, అమ్మ తరపు చుట్టాలంటే గౌరవం లేదా నీకు అని చెప్పేసి తిట్టి వెళ్ళిపోతుంది అనమాట ఆవిడ. పక్కనే కూర్చొని అంతా చూస్తున్న మీనాకైతే బాగా నవ్వు వస్తుంది అనమాట. ఎన్ని కష్టాలు వచ్చాయండి మీకు అని చెప్పేసి నవ్వుతూ కితకితలు పెడుతూ ఉంటుంది. బాలుకి ఇక తట్టుకోలేక బాలు కూడా మీనానైతే గిల్తాడనమాట. ఇక మీనా కూడా తిరిగి బాలుని అయితే గట్టిగా గిలుతుంది. పాపం బాలు అమ్మ అని చెప్పేసి పెద్దగా అరవలేక నొప్పిని భరించలేక ఇబ్బంది పడుతూ మెలికలు తిరుగుతూ ఉంటాడనమాట. ఇక మీనా అయితే బాలుతో సారీ మీరు పరీక్షలు పాస్ అయ్యారు, ఇలా ఉంటే చాలు, మనం వెళ్ళే వరకు ఇలానే ఉండండి చాలు అని చెప్పేసి అంటదనమాట మీనా. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, మరి మీనా బాలుని ఆ రోహిణి ప్లాన్ నుంచి శోభన వాళ్ళ ప్లాన్ నుంచి ఎలా కాపాడుతుంది ఏంటి అనేది చూద్దాం. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.